సాయి అన్న సాయి ఏం చేస్తుంటారు? బిఎస్సి డేటా సైన్స్ డిగ్రీ అది ఫైనల్ ఇయర్. ఓకే. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారన్నారు అన్నమాట? పవన్ కళ్యాణ్ అన్న. ఎందుకని అంత వన్ సైడ్ గా చెప్పగలుగుతున్నారు? మాకు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ ఒక 2014లో పార్టీ పెట్టిన కాడి నుంచి పవన్ కళ్యాణ్. మేము ఇప్పుడు 2014 నుంచి మేమే తిరుగుతున్నాం, బాగా తిరుగుతున్నాం. ఇంక 2014 నుంచి మేము ఇంకా వన్ సైడ్ అనమాట పవన్ కళ్యాణ్. ఇంకా అసలు వంగ గీత కాదు కదా, ఎవడు వచ్చినా జగన్ వచ్చి ఇక్కడ పోటీ చేసినా సరే వన్ సైడ్ పవన్ కళ్యాణ్, వన్ సైడ్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇక్కడ పిఠాపురాన్ని వంగ గీత గారు నామినేషన్ విత్డ్రా చేసేసుకుని ఆవిడ జనసేన పార్టీలో జాయిన్ అయిపోతున్నట్టు ఆ ఛాన్స్ కూడా ఆ కొన్ని రోజుల్లో కూడా మాక్సిమం వచ్చేది 10వ తారీఖులో వచ్చేది జనసేనలో వచ్చేది ఆవిడ కూడా. ఆవిడ అన్న ప్రజారాజ్య చిరంజీవి తీసుకొచ్చారన్న ప్రజారాజ్యంలో ఆవిడని. అలాంటిదేమో ఇప్పుడు వచ్చేసి మామే ఎక్కేసి పవన్ కళ్యాణ్ మేము పోటీ చేస్తానంటే ఎక్కడ కుదురుతున్నా అసలు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీ వస్తుంది అంటారు మీరైతే? లక్ష పక్క లక్ష మెజారిటీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వన్ సైడ్. ఇంకా అసలు లక్ష మెజారిటీ. ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కుప్పం ఎలాగో, ఒక పులివెందుల జగన్ ఎలాగో, ఒక పిఠాపురం పవన్ కళ్యాణ్ ఇంకా వన్ సైడ్. లెవెల్ లీడర్లకి ఎవరైతే ఏ నియోజకవర్గాలు అయితే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారికి ఇది పెట్టిన పేట అంటారు. అది ఫైనల్ గా ఇక్కడ ఫిక్స్ అయిపోయినట్టే. ఫిక్సింగ్ వన్ సైడ్. ఇంకా అసలు ఇంకెప్పుడు వచ్చింది కావాలన్నా ఈ పులివెందులు కూడా ఇప్పుడు జగన్ ఓడిపోతాడు, మాక్సిమం జగన్ ఓడిపోతాడు. ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా కొట్టి కూడా లేదు ఇంకా వన్ సైడ్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల మిథున్ రెడ్డి గారు గానీ, ముద్రగడ పద్మనాభం గానీ, ద్వారపూడి చంద్రశేఖర్ గానీ, దాడిచెట్టి రాజే గానీ వీళ్ళందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం మీదే ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంత వాళ్ళకి భయమా, లేకపోతే ఈయన గెలితే చేస్తాడని? ఈయన ఎదుర్కొంటే నిలబడితే ఎవరు నిలబడలేరన్నా. జగన్ అన్న నిలబడలేడు, ఇంకెళ్ళక నిలబడతారన్నా. అసలు వన్ సైడ్ పవన్ కళ్యాణ్ తో మాట అన్న కూడా ఎవడో సరిపోడు. ఆ ఎదుర్కొంటే వత్తులకి అందరూ వచ్చేసి పారిపోతారు. అతని స్థాయి వేరే అయ్యల గురించి మాడుకుని అతని పేరు అతను పట్టించుకోడు. యాక్చువల్ గా వీళ్ళని అసలు ఈ మాఫియా అన్న దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైనా సరే అసలు పట్టించుకోరు. వన్ సైడ్ పవన్ కళ్యాణ్. ఏం చేయలేదన్నా. అసలు ఆవిడ రాని వాళ్ళు ఎప్పుడు కాకినాడలో ఉంది, ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. ఇప్పుడైతే ఎమ్మెల్యే ఉంది కాబట్టి తిరుగుతున్నారు అంతే. అసలు ఏమి బయటికి రాలేదు. ఏ సమస్య వచ్చినా కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా పెండిన దొరబాబు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అతనే రాలేదు. ఇంకో ఎంపీ ఎక్కడ వస్తుంది వంగ గీత అసలు ఎప్పుడు రాలేదు, ఏం చేయలేదు. ఇంకా వన్ సైడ్ పవన్ కళ్యాణ్ అన్న పిఠాపురం. నెక్స్ట్ ఇంకా జనరేషన్ ఇంకా మా అందరికి ఉపాధి కూడా బాగుంటది అన్న. ఇప్పుడు మాక్సిమం అన్ని బాగుంటాయి. టెంపుల్ సర్క్యూట్ గానీ, ఒక కోల్డ్ స్టోరేజ్ గానీ, ఇంకా మొత్తం అన్ని ఇంకా పిఠాపురం దక్షిణ కాశీలో అయిపోద్ది అనమాట. బాగా అభివృద్ధి చెందుతాడు. బాగా అభివృద్ధి చెందుతాడు. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఖచ్చితంగా ఓడించి తీరుతాను, ఓడించలేకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డి అని అతన్ని పట్టింది అసలు వ్యాఖ్యలు చేస్తాను. మీరేమంటారు? ముద్రగడ పద్మనాభం గట్రా వచ్చిన పని అవదన్న. ముద్రగడ పద్మనాభం ఎందుకన్నా అతను ఎందుకు గుర్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ తో ఉంటేనే అతను ఎందుకు గుర్తించాం. అందుకని లేదంటే అతను ఎందుకు కాపు సైనికుడు అంటున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు. ఎందుకన్నా ముద్రగడ పద్మనాభం అసలు అతని పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండాలి. బేగాని పేరు మార్చుకోవడానికి అసలు పని అవదు. పవన్ కళ్యాణ్ వన్ సైడ్. అది ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు మీరైతే ఫైనల్ గా ఏమంటారు? కరెక్ట్ అంటారా కాదంటారా? అసలు రాంగ్, మొత్తం టోటల్ గా రాంగ్. అది మొన్న కూడా అంతకుముందు కామెంట్స్ చేశారు. ఇప్పుడు టోటలీ వేస్ట్ క్యాండిడేట్. ఇప్పుడు మొన్న కూడా రీసెంట్ కామెంట్స్ ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ తిరిగే వెనకాలంతా మలతాడు లేని కరోనా కొడుకులు వాళ్ళకేం తెలుస్తుంది, ఓట్లు లేవని అంటున్నారు. మీరేమంటారు? మాకు మలతాడు ఉంది, ఇంకా మలతాడు ఉంది, ఇంకా మలతాడు కూడా చూపించున్నాను. మలతాడు ఉంది, అన్ని ఉన్నాయి మాకు. ఎవరు వచ్చినా సరే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మాత్రం కొట్టేవాడు లేడన్నా. అది ఎప్పటి నుంచో ఒక వరుణేజ్ రాని, ఒక వైష్ణవేజ్ రాని, ఇంకా మా ఫ్రెండ్ వీడికి 30% ఉంది అటెండెన్స్. ఈ అటెండెన్స్ లో ఒక్కసారి కూడా కాలేజ్కి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ తో ఎగ్జామ్స్ సెమిస్టర్ పోయినా పర్వాలేదు, ఎగ్జామ్స్ ఇక్కడ ఉంటున్నాడు. అది జై జనసేన అంతే. పిచ్చి అంతే. ఇంకా పేక్ కోసుకుంటాం, అవసరం అయితే పేక్ కోసుకుంటాం, ఏదైనా చేస్తాం ఖచ్చితంగా. చూడాలంటే మీ కష్టం కింద మీరైతే ఏం చేస్తారు? ఎమ్మెల్యే వన్ సైడ్ ఎమ్మెల్యే అన్న. మేమైతే చాలా కష్టం. అతను ఏం చెప్పారో అన్ని పాటిస్తాం, అప్పుడు కూడా అన్ని పాటిస్తాం, అన్ని చేస్తాం. అసలు వన్ సైడ్ ఇంకా పవన్ కళ్యాణ్ దేవుడు. ఇంకా మాకు దేవుడు అని వెళ్తాం, మేము దేవుడు అని అంటాం. ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలన రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ఏముందన్నా ఏం లేదు. ఒక డిఎస్సి తీయలేదు, మెయిన్లీ డిఎస్సి అన్న. మా సార్ ఉన్నారు ఒక రాజు మాస్టర్ అని, ఇంకా అతను 5 years నుంచి చూస్తున్నాడు. ఒక్కసారి డిఎస్సి చూడలేదు. ఇటు 5 లక్షల మందికి 5,000 ఉద్యోగాలు ఎక్కడ సరిపోతాయన్న. అసలు ఏటో ఆ డిఎస్సి తీయలేదు, ఆ సచివాలయాలు తాకట్లు పెట్టేసాడు. మొత్తం అమ్మేస్తాడు. నెక్స్ట్ ఇంకా మొత్తం మన ఇల్లు కూడా అమ్మేస్తాడు. కొత్తగా చట్టం తెచ్చారంటే మీ ఆస్తుల పత్రాలన్నీ ఒరిజినల్ ఆయన దగ్గర ఉండాలంటే డూప్లికేట్లు మీ దగ్గర ఉండాలంటే. అదే కదా. ఏంటి దాని గురించి ఏమనుకుంటారు మీరు? లేదన్నా అసలు
అవన్నీ అసలు అతను అతని గురించి వేస్ట్ అండి అసలు. అసలు జగన్మోహన్ రెడ్డి వేస్ట్ అంటారు. జగన్ వేస్ట్. ఇంకా అది 100కి ఎన్ని మార్కులు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? 100కి 10 కూడా 100కి 0 వేస్తాం. అలాంటి పరిపాలన కూడా రెండోసారి కాదు కదా, ఇంకెప్పటికే మాత్రం అతను ఇప్పటికన్నా అతను నా డాడీని చూసి వైఎస్ రాజశేఖరం చూసి అనుభవంతో వేసేసారు కానీ ఇతనికైతే ఇంకా నెక్స్ట్ ఇంక అసలు ఏమీ లేదన్న. లేదు. ఫైనల్ ఒక్క మాట, మీ పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే ఎవరు? జనసేన. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అది ఎంత మెజారిటీ వస్తుంది? 1,00,000 మెజారిటీ. పక్కా 1,00,000. గుర్తేంటన్నా? గాజు గ్లాస్. బ్యాలెట్ నెంబర్ 3. ఎంపీ కూడా ఎంపీ బ్యాలెట్ నెంబర్ 4. ఇప్పుడు మరి ఆయన గుర్తు గాజు గ్లాస్ అంటున్నారు, మరి గాజు గ్లాస్ పగులుతుంది అని అన్నారు. గాజు గ్లాస్ పగులుతుంది, మరి పగులుతూ గుచ్చుకుంటది. వైసీపీ వాళ్ళు గుచ్చుకుంటది. థ్యాంక్ యూ.